నా వెనక కనిపిస్తుంది కదా, ఇదే మా ఊరి కమ్యూనిటీ సెంటరు. ఏంటి హడావిడి అంటారా? ఇదిగో ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఒకడేమో అన్నయ్య కొడుకు, ఒకడేమో మా బావగారి మనవడు. ఇద్దరు ఇంజనీరింగ్ చదువుతున్నారు. మీకు తెలుసు కదా, కాలేజ్లో చదువుతున్నారు అంటే సమ్మర్ వచ్చిందంటే ఇంకా ఇంటర్న్షిప్లని ప్రాజెక్టులని వీటితో హడావిడిగా ఉంటారు కదా. సో వాళ్ళు కూడా అదే పని మీద అంటే ప్రాజెక్ట్ చేసుకుందామని ఈ ఊరికి వచ్చారు. ఇంతకీ వీళ్ళు అనుకున్న ప్రాజెక్ట్ ఏంటంటే ఊరి వాళ్ళ హెల్త్ డేటా అంటే హైట్, వెయిట్, ఇంకా బ్లడ్ శాంపిల్స్ అన్నీ తీసుకొని అనలైజ్ చేయడం అనమాట. ఆ బ్లడ్ శాంపిల్స్ అనాలిసిస్ కోసం వీళ్ళు కొంతమంది కార్పొరేట్ హాస్పిటల్స్తోనూ ఇంకా ల్యాబ్స్తోనూ కోఆర్డినేట్ చేశారు. యాక్చువల్గా ఊరందరికీ బ్లడ్ శాంపిల్స్ అనలైజ్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా. మరి ఆ డబ్బులంతా కూడా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవ్వడం కానీ, లేకపోతే కొంచెమేమో ఈ ల్యాబ్స్ కూడా కొంచెం ఫ్రీగా చేసినాయి. ఇంకా కొంచెం అమౌంట్ మాత్రం మా ఫ్యామిలీ నుంచి డొనేట్ చేసామన్నమాట. మీకు తెలుసు కదా, పల్లెటూరులో బ్లడ్ ఇవ్వండి అంటే ఒక్కళ్ళు కూడా ముందుకు రారు. ఇంజెక్షన్లు వీటన్నిటికీ చాలా భయపడుతూ ఉంటారు కదా. మా మరిదేమో ఇక్కడ డాక్టరు, అండ్ ఆయన మాట అందరూ వింటారు కూడా ఇక్కడ ఊర్లో అందరూ. అందుకని ఆయన మాట మీద వర్షం వస్తున్నా కూడా అందరూ వచ్చి చక్కగా శాంపిల్స్ ఇచ్చారు. పొద్దున్న మొదలు పెడితే సాయంత్రం వరకు అయ్యింది, కానీ బ్లడ్ శాంపిల్స్ మాత్రం బ్యాచ్లుగా వెళ్ళిపోయినాయి. మరి సాయంత్రం వరకు ఉంచకూడదు కదా. ఫైనల్గా ప్రాజెక్టు చాలా సక్సెస్ఫుల్ అయిందని చెప్పచ్చు. ఎందుకంటే మామూలుగా ఈ పల్లెటూరులో వాళ్ళు స్పెషల్గా బ్లడ్ టెస్ట్లు అంటే ఏం చేయించుకోరు కదా, అన్లెస్ ఏదో సీరియస్గా హెల్త్ బాగాలేదంట తప్ప హాస్పిటల్కి వెళ్ళరు. సో అలాంటి వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ తీయటం వల్ల చాలామంది హెల్త్ కండిషన్స్ బయటపడ్డాయి. అంటే కొన్ని అయితే ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలన్నమాట, అంత సివియర్గా ఉంది వాళ్ళ కండిషను. ఈ బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు వాళ్ళకు తెలీదు. ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోయినా ఏముందిలే మామూలేలే అని పట్టించుకోలే. మీకు తెలుసు కదా, పల్లెటూరు వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, వీళ్ళు అంతే. సో అలాంటి కండిషన్స్ అన్నీ బయటపడడం వల్ల ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకొని సేఫ్గా ఉన్నారు. సో మేమైతే చాలా హ్యాపీ, పిల్లలు మంచి ప్రాజెక్ట్ చేశారని. ఇన్ఫ్యాక్ట్ ఇదంతా కాలేజీకి సంబంధించింది కాదు, ఈ పిల్లలిద్దరూ అనుకొని ఇలా అంటే జస్ట్ సోషల్ కాజ్ కోసం చేశారనమాట. ఈ జనరేషన్ పిల్లలు సోషల్లీ కొంచెం కాన్షియస్ ఉంటున్నారని నా ఫీలింగ్. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా ఇదంతా అయ్యేసరికి సాయంత్రం అయింది. సాయంత్రం మా అన్నయ్య కొడుకుని తీసుకుని బరంపూర్ వెళ్ళాం. బరంపూరు ఫాస్ట్ ఫుడ్కి చాలా ఫేమస్. సో అవన్నీ వాడికి టేస్ట్ చూపించుదామని అక్కడికి తీసుకెళ్ళాం. మొన్న వీడియోలో చూపించాను కదా, ఒక సెంటిమెంటల్ హోటల్ అని ఒక చిన్నది. అలాగే బరంపూర్ వచ్చినా కూడా కొన్ని ఉన్నాయన్నమాట చిన్నప్పటి మెమరీస్. చిన్నప్పటి నుంచి మా హస్బెండ్ సైడ్ వాళ్ళందరూ విజిట్ చేసిన హోటల్స్, చిన్న చిన్న షాప్స్ అలాంటివి ఉన్నాయి. సో వచ్చిన వాళ్ళందరినీ ఆ షాప్స్కి, ఆ హోటల్స్కి అన్నిటికీ పట్టుకెళ్తారనమాట. అలాంటి దానిలో ఇదొకటి. వచ్చిన వాళ్ళనే కాదు, మేము కూడా ఎప్పుడు వచ్చినా ఇక్కడ లస్సీ తాగందే వెళ్ళాం. ఇది ఒక లస్సీ షాపు, చాలా యునీక్గా ఉంటుంది ఇక్కడ లస్సీ. మీరే చూడండి ఎలా చేస్తారో. పుల్లని మజ్జిగలో కోవాను క్రీము కలిపి మిక్సీ వేస్తారనిపిస్తుంది నాకు. Same. And he will put kaju, then he will put some milk on top of it. Then he will put some fluid, liquid. Pineapple flavor. 60-year-old lassi shop. ఇక్కడ లస్సీ టేస్ట్ మాత్రం చాలా యునీక్గా అనిపిస్తుంది. నేను ఇలాంటి లస్సీ నేనైతే ఎక్కడా తాగలేదు. ఇక్కడ క్లినిక్ పేరు చూసారా, మా ఇంటి పేరే మారెళ్ళ. కాకపోతే మాకు అంత క్లోజ్ చుట్టాలు కాదు, ఏదో దూరపు చుట్టాలు. ఇక్కడ మెయిన్ సెంటర్లో కూడా చూసారా కార్లు కనిపించవు. ఇక్కడ ఎక్కువగా 2 వీలర్సు, అందులోనూ సైకిల్స్ చాలా చక్కగా వాడతారు. ఇక్కడ బెరంపూర్లో బట్టలు చాలా చవకగా దొరుకుతాయి. ఇక్కడ చున్నీ రేట్ చూసారా, జస్ట్ 50 రూపాయలే. 50 రూపాయలకి ఏమొస్తుంది, చున్నీ వచ్చేస్తుంది ఇక్కడ. ఇక్కడ ఒక బట్టల షాప్లో టిష్యూస్ పెట్టారు చూడండి, బ్యాంబూ టిష్యూస్ అంట. చాలా యునీక్ కదా, నేనైతే ఫస్ట్ టైం చూసా. మీకు తెలుసా ఇలాంటివి ఉంటాయని? కామెంట్ చేయండి. బెరంపూర్లో ఇవి కూడా చాలా ఫేమస్ రోల్స్.
ఎగ్ రోల్స్ కానీ, చికెన్ రోల్స్ కానీ, పన్నీర్ రోల్స్ కానీ ఏదైనా కూడా అబ్బా సూపర్ డూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు ఆ టేస్ట్ ఎలా వస్తుందో అర్థమే కాదు. నోట్లో మెత్తగా అలా కరిగిపోతూ ఉంటాయి. ఎలా ఉందిరా చికెన్, ఎగ్ రోల్, బెరంపూర్. అసలు వీళ్ళు చేసే విధానం చూస్తుంటే కూడా భలే చూడబుద్దేస్తుంది. ఇంతకు ముందు అయితే 2-3 లాగించేసేదాన్ని. ఇప్పుడు మాత్రం కొంచెం హెల్త్ కాన్షియస్ అయిపోయి ఆ వేసే ఆయిల్కి భయపడి ఒక్కడి మాత్రం తింటున్నా. అక్కడి నుంచి పక్కనే ఉన్న గిరిజా రెస్టారెంట్ అని ఒక ఫేమస్ రెస్టారెంట్ అనమాట బెరంపూర్లో. దానికి తీసుకొచ్చాం. ఇక్కడ కొన్ని డిషెస్ పర్టికులర్లీ చికెన్ పకోడీ, పుడ్డింగ్ చాలా పాపులర్ ఇక్కడ. వాటర్ బాటిల్ ఇదా? It's a popular chicken pakoda restaurant in Hyderabad, Berampur. మధ్యలో 1 year మూస్తాడు. నాన్ స్టఫ్డ్ నాన్ బేసికలీ. ఆవాడు మజా చేస్తారు. ये 50 rupees, ये 100 rupees, and that's 20. Total 200 rupees to family dinner అయిపోయింది. హైదరాబాద్లో బిర్యానీ కూడా 200 దొరకట్లేదు ఫ్యామిలీ తిన్నా. దిస్ హోల్ థింగ్ ఇస్ ఫర్ 30 rupees. ఇడ్లీ కూడా రాదు హైదరాబాద్. ప్లేన్ ఇడ్లీ కూడా 30 rupeesకి ఎక్కడ దొరకట్లేదు. అండ్ ఏసీ ఫ్యాన్ వేసి వెయిట్ అని పెట్టి మొత్తం క్లీన్ చేసి మరీ సర్వ్ చేస్తాం. పక్కనే ఒక స్క్రీన్ కూడా పెట్టారు. వాళ్ళ వంట చేసేవన్నీ ఇక్కడ నుంచి చూడొచ్చు. మా వాడైతే సూపర్ డూపర్గా ఎంజాయ్ చేశాడు ఇక్కడ ఫుడ్ని. టేస్ట్లు వాడికి చాలా నచ్చాయి. ఇంకా అక్కడి నుంచి కాలు పెట్టబట్టగానే ఇది కనిపించింది, కొబ్బరి మొవ్వ. అంతకుముందు వచ్చినప్పుడు తిన్నాను. ఆహా ఏం నచ్చింది టేస్ట్. నేను ఫస్ట్ టైం తిన్నప్పుడైతే ఏంటో కూడా తెలీదు. ఏదో అందరూ తినేస్తున్నారు, నేను తినేసా. అప్పుడు నేను వీడియో కూడా పెట్టాను. చాలామంది ఆన్సర్ చెప్పారు కొబ్బరి మొవ్వ అని. సో ఇప్పుడు నాకు తెలిసింది. ఇప్పుడైతే మా వాడికి ఇచ్చాను టేస్ట్ చూడమని. వాడికి కూడా నచ్చింది. మా ఫుల్ డే ఇలా అయిపోయింది. ఇంకో మంచి వీడియోతో కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం.